గర్భం కోసం ప్రయత్నం చేసే దంపతులు చేయవలసిన యోగాను ఇప్పుడు మనం చూడబోతున్నాం. ముందుగా కాళ్ళు చాపేసి అట్లా స్ట్రైట్గా కూర్చున్న తర్వాత కుడి కాళ్ళు మోకాళ్ళ దగ్గర మడిచి వెనక్కి తీసుకెళ్తాం, ఎడమ కాళ్ళు మోకాళ్ళ దగ్గర మడిచి వెనక్కి తీసుకెళ్తాం. అలా వజ్రాసనంలో కూర్చోవాలి. మోకాళ్ళ మీద పైకి లేచి నడుము మీద 2 చేతులు పెట్టుకుని మెడని నడుముని వెనక్కి విరుస్తాం. అట్లా ఆ తర్వాత కుడి చేతిని పైనుంచి గుండ్రంగా తిప్పుతూ వెనక్కి తీసుకెళ్ళి కుడి చేతిని కుడి మడం మీద పట్టుకునేటట్టు అట్లా పెట్టేసి, తర్వాత ఎడమ చేతిని కూడా గుండ్రంగా పైనుంచి తీసుకెళ్ళి ఎడమ చేతితో ఎడమ మడం పట్టుకుని ఉష్ట్రాసనం అట్లా చేస్తాం. అంటే హార్మోన్స్ బ్యాలెన్స్ అవ్వటానికి, ఆడవారికి యూట్రస్ భాగము, మగవారికి కింద వృషణాల భాగంని యాక్టివేట్ చేయడానికి, ఆ భాగాల్లో స్ట్రెచ్చింగ్ బాగా జరగటానికి ఉపయోగపడే ఉష్ట్రాసనం ఈ రకంగా చేయవలసి ఉంటుంది. ఉండగలిగినంతసేపు అట్లా ఉష్ట్రాసనంలో ఒక 2 నిమిషాలైనా నిమిషమైనా కంటిన్యూస్గా ఉన్నప్పుడు బాగా రిజల్ట్ వస్తుంది. మెల్లగా పైకి లెగుస్తూ చేతుల్ని తీసేస్తాం. అలా వజ్రాసనంలో కూర్చుంటాం. ఇక రెండవది, 2 కాళ్ళను చాపేసి చేతులు వెనక్కి పెట్టి కూర్చున్న తర్వాత ఇద్దరు పాదాలను అట్లా ఆనిచ్చేసేసి తర్వాత 2 చేతులు పట్టుకుని ముందు ఒకరు వెనక్కి వంగుతుంటే మరొకరు ముందుకు వచ్చేస్తాం. మరలా ఆపోజిట్లో వీళ్ళ వెనక్కి వెళితే వాళ్ళ ముందుకు వంగుతారు. అట్లా ఇరువురు చూడండి, ఆటోమేటిక్గా కాళ్ళు సపోర్ట్ స్ట్రెచ్ అయి ఉన్నాయి కాబట్టి చేతులు అట్లా పట్టుకుని చాలా ఈజీగా చేయగలుగుతాం. ఎంతవరకు బాగా బ్యాక్ బెండ్ అయితే అంత మంచిది. ముందుకు ఎంతవరకు బెండ్ అయ్యేటట్లు మనం ఎంత వాళ్తే అంత బెండ్ అవుతారు అవతల వారు. ఇదే విధముగా అలా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. మూడవ వ్యాయామంగా 2 కాళ్ళను మోకాళ్ళ దగ్గర అట్లా బెండ్ చేసి 2 పాదాలు అట్లా ఆనించాలి. ఆ తర్వాత చేతులు ఒకరొకరు అట్లా పట్టుకున్న తర్వాత 2 కాళ్ళను అట్లా పైకి లేపేసేయాలి. కాళ్ళు చూడండి బెండ్ అవ్వకుండా స్ట్రైట్గా చాపేయాలి. మనం బాగా స్ట్రెచ్ చేయాలి. అలా చాపినప్పుడు ఇప్పుడు నౌకాసనం చేసినప్పుడు చూడండి, పాదాలు పైకి లేపి గాల్లో చాపేసి ఎట్లా ఉంటాయి పట్టుకుని, అదే విధంగా చేతులు ఇట్లా పట్టుకుంటూ అట్లా చాపేస్తారు. కపుల్ యోగా లాగా ఇట్లా చేస్తే దంపతులకి సంతానం సాఫల్యం అవటానికి ఇలాంటి యోగా బాగా ఉపయోగపడుతుంది. ఇలా 3 చేసిన తర్వాత 4వదిగా కాళ్ళు చాపేసి ఒకరి వీపు మరొకరికి ఆనే విధంగా అట్లా కూర్చున్న తర్వాత ఎక్సర్సైజ్ బాల్ ఒకటి తీసుకుని సైడ్ నుంచి బాల్ని ఒకవైపు నుంచి మనం అందిస్తే మరొకరు అట్లా అందుకుని అటించి మళ్ళీ అందించాలి. బాల్ గుండ్రంగా తిరిగినట్టు అవుతుంది అన్నమాట. ఇక ఆగటానికి లేదు, ఎందుకంటే ఇద్దరు కలిసి చేసేటప్పుడు మనం ఇచ్చేలోపు వాళ్ళు అందుకోవాలి, మళ్ళీ అటు ఇవ్వాలి. బాల్ని మళ్ళీ రివర్స్ డైరెక్షన్లో అలా తీసుకుంటాం. క్లాక్ వైజ్ బాల్ని అందుకున్న తర్వాత మరి యాంటీ క్లాక్ వైజ్ ఇలా బాల్ ఎక్సర్సైజ్ని కూడా చేస్తే బాగుంటుంది. కపుల్ యోగా చూశారుగా, స్పెషల్గా ఉంది.